హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మనం ఏపీడిఎస్సి 2025కి సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీలో అండ్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్ కడం ఫస్ట్ టైం అట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఫస్ట్ మనకి మీరు ఎస్ఏకి ప్రిపేర్ అయినా ఎస్జిటికి ప్రిపేర్ అయినా ఎడ్యుకేషనల్ సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది కామన్ సబ్జెక్ట్ ఎస్ఏకి ఎస్జిటికి. ఎడ్యుకేషనల్ సైకాలజీ నుంచి మనకి 8 మార్క్స్ అనేవి వస్తాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి మనకి 4 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే 4 మార్క్స్ ఇక్కడ నుంచి వస్తాయి మనకి. సో ఈ 4 మార్క్స్ కూడా ఫస్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ప్రీ వేదిక్, పోస్ట్ వేదిక్, దాని తర్వాత మిడివల్ ఎడ్యుకేషన్, మోడర్న్ ఎడ్యుకేషన్, వీటి గురించి ఇక్కడ టాపిక్స్ అనేవి కవర్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి కొన్ని కమిటీస్ అనేవి ఉంటాయి. వుడ్స్ ప్యాచ్ కానివ్వండి, దాని తర్వాత హార్టక్ కమిటీ కానివ్వండి, సర్జన్ కమిటీ, ఇట్లా నంబర్ ఆఫ్ కమిటీస్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి. వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టీచర్ ఎంపవర్మెంట్. టీచర్ ఎంపవర్మెంట్ లో ఎలాంటి టాపిక్స్ అనేవి ఉంటాయి? టీచర్ యొక్క ప్రొఫెషన్ లో టీచర్కి ఎట్లాంటి ట్రైనింగ్ ఉండాలి, టీచర్ క్లాస్ రూమ్ లో ఎంత ప్రొఫెషనల్ గా ఉండాలి, వీళ్ళకి ఎలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి, నేషనల్ లెవెల్లో లేదంటే స్టేట్ లెవెల్లో ఎలాంటివి ఉంటాయి, టీచర్స్ ఎలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ కన్సర్న్ ఇన్ కంటెంపరీ ఇండియా, డెమోక్రసీ ఎడ్యుకేషన్ కానివ్వండి, దాని తర్వాత ఎకనామిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, రిసోర్స్ డెవలప్మెంట్, అడాల్సెన్స్ ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ వ్యూ ఆఫ్ లిబరలైజేషన్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఈ టాపిక్ లో కవర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అండ్ ఇందులోనే మనకి ఆర్ఎంఎస్ఏ, ఆర్ఏఏ, కేజీబీవీస్, మోడల్ స్కూల్స్, దాని తర్వాత మన స్కూల్స్ లో ఏవైతే ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయో లైక్ మిడ్ డే మీల్స్, ఫ్రీ బుక్స్, స్కాలర్షిప్స్, వెల్ఫేర్ హాస్టల్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ లో కరెంట్ ట్రెండ్స్ ఏంటివి, దాని గురించి కూడా ఈ టాపిక్ లోనే కవర్ చేస్తాం. నెక్స్ట్ యాక్ట్స్ ఇంకా రైట్, మనకి మెయిన్ గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్, వీటి గురించి ఈ టాపిక్ లో కవర్ చేస్తాం. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005, ఆ తర్వాత ఎన్ఈపి 2020. చాలా సింపుల్ సిలబస్ ఉంటుంది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఎడ్యుకేషనల్ సైకాలజీలో మెయిన్ గా మనకి 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ గ్రోత్ ఎలా జరుగుతుంది, డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, డెవలప్మెంట్ లో ఉండే టైప్స్ ఏంటి, ఆ తర్వాత డెవలప్మెంట్ ని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, దేని వల్ల డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, డెవలప్మెంట్ గురించి డిఫరెంట్ సైకాలజిస్ట్ ఎలాంటి థియరీస్ ఇచ్చారు, జీన్ పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, ఇట్లా ఎవరెవరు ఎలాంటి థియరీస్ ఇచ్చారు, దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి, ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ హెరిడిటీ ఇంకా ఎన్వైరన్మెంట్ వల్ల వస్తాయి. అండ్ ఇందులో ఉన్న థియరీస్ ఏంటిది, ఇంటెలిజెన్స్ ప్రకారంగా కానీ, ఐక్యూ ప్రకారంగా కానీ, అసెస్మెంట్ ప్రకారంగా కానీ, ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి ఫుల్ కాన్సెప్ట్ అనేది ఇందులో డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ లెర్నింగ్ గురించి మాట్లాడితే లెర్నింగ్ అసలు పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు, ఏ స్టేజ్ లో ఉన్న పిల్లలు ఎలా నేర్చుకుంటారు, లెర్నింగ్ పైన ఎవరైనా థియరీస్ ఇచ్చారా, ఎలాంటి థియరీస్ ఇచ్చారు, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ ఏంటి, దాని తర్వాత లెర్నింగ్ కర్వ్స్, ఫ్యాక్టర్స్, ఫేజెస్, డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్, టైప్స్ ఆఫ్ లెర్నింగ్, ఇవన్నీ కూడా, ఇంకా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలు ఎలా నేర్చుకుంటారు, వీటన్నిటి గురించి ఈ 3rd టాపిక్ లో కవర్ అవుతుంది. నెక్స్ట్ పర్సనాలిటీ. చైల్డ్ యొక్క పర్సనాలిటీ, నేచర్, క్యారెక్టరిస్టిక్స్, థియరీస్ ఆఫ్ ద పర్సనాలిటీస్, ఫ్యాక్టర్స్, అసెస్మెంట్, ఒక పర్సనాలిటీని మనం ఎట్లా అసెస్ చేస్తూ ఉంటాము, మెంటల్ హెల్త్, స్ట్రెస్ ని ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటాం, స్ట్రెస్ యొక్క నేచర్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఎమోషన్స్ ని ఎట్లా మేనేజ్ చేసుకుంటూ ఉంటాం, క్లాస్ రూమ్ లో వీటన్నిటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ కూడా ఈ 4th టాపిక్ లో కవర్ అవుతూ ఉంటాయి.
అండ్ ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ నుంచి మనకి 8 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఎస్ఏ గానీ, ఎస్జిటి గానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇద్దరికి కూడా ఈ వీడియోస్ అనేవి ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 2 కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయి. సో ఇది సిలబస్. ఒక్కసారి వీడియో పాజ్ చేసుకొని నోట్స్ అనేది చేసుకోండి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.